సుందరాకాండ 38వ సర్గ. నిన్నటి సర్గలో హనుమంతుడు సీతామాతని తన విప్ప మీద ఎక్కించుకుని తీసుకువెళ్తానని చెప్తే దానికి సీతాదేవి ఒప్పుకోదు. రాముడే రావణాసురుణ్ణి యుద్ధంలో సంహరించి గౌరవంగా తీసుకెళ్లాలని హనుమంతుడితో చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి హనుమంతుడు ఎంతో సంతోషిస్తాడు. అమ్మా, నువ్వు ఒక మహాపతివ్రతలాగా మాట్లాడావు, నువ్వు కాబట్టి ఇలా మాట్లాడావు అంటే రాముడి కోసం నువ్వు పడే బాధ చూసి నువ్వు ఇంకా ఒక్క నిమిషం కూడా ఈ లంకలో ఉండకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే నిన్ను నేను తీసుకెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నీ స్థానంలో ఏ స్త్రీ ఉన్నా కూడా ఇలా మాట్లాడదు, వెంటనే నా వీపు మీద ఎక్కి వచ్చేసేది. కానీ నువ్వు మహాపతివ్రత శిరోమణివి, అందుకని చెప్పేసి రాముణ్ణి రమ్మనమన్నావు అని చెప్పేసి హనుమంతుడు అంటాడనమాట. అయితే ఒక పని చెయ్యి, నేను నిన్ను కలిశానని రాముడు కూడా నమ్మాలి కదా, కాబట్టి నాకు నీ ఆనవాలుగా ఏదైనా ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు సీతాదేవి హనుమంతుడితో ఇలా చెప్తుంది, ఇప్పుడు నేను నీకు ఒక చిన్న వృత్తాంతాన్ని చెప్తాను, అది తీసుకెళ్ళి నువ్వు రాముడికి చెప్తే ఆయన తప్పకుండా గుర్తుపడతాడు అని చెప్పేసి అంటుంది. చిత్రకూట పర్వతానికి ఈశాన్య దిశలో ఒక పాదపర్వతం ఉంది. పాదపర్వతం అంటే పెద్ద పర్వతం కింద ఒక చిన్న కొండలాగా ఉంటుందన్నమాట. దాన్ని పాదపర్వతం అని అంటారు. ఆ పాదపర్వతం దగ్గర అనేక మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ ఎన్నో సెలయేళ్ళు నదులు ప్రవహిస్తున్నాయి. ఒకరోజు రాముడు వినోదంగా ఆ నదిలో ఈత కొడుతూ ఉన్నాడు. కొంచెం సేపు అయ్యాక నేను కూడా ఆ నదిలో జలకాలాడి బయటకు వస్తుంటే ఒక కాకి నన్ను చాలా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. అందుకని ఆ కాకి నుంచి రక్షించుకోవాలని నేను చేసే ప్రయత్నంలో నా ఒంటి మీద ఉన్న బట్టలు చెదురు మదురుగా అయిపోయి అలసిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే రాముడు నన్ను చూసి నవ్వాడు. అప్పుడు నాకెంతో సిగ్గుముంచుకొచ్చింది. అంతేకాదు కొంచెం సేపు అయిన తర్వాత రాముడు నా ఒడిలో నిద్రపోయాడు. అలా నిద్రపోతున్న సమయంలో ఆ కాకి మళ్ళీ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. నా స్తనాల మధ్యన గోళ్లతోటి గీరడం మొదలుపెట్టింది. ఆ బాధ తట్టుకోలేక ఆ కాకిని ఎంత వారించినా అది మళ్ళీ మళ్ళీ నా దగ్గరికే రావటం వల్ల నేను రాముడిని లేపవలసి వచ్చింది. అయితే ఆ కాకి ఎవరనుకున్నావు? దేవేంద్రుడి యొక్క కుమారుడు. అయితే రాముడు నా గాయాన్ని చూసి విపరీతమైన కోపం వచ్చి ఎవరు చేశారని చూస్తే ఎదురుకుండా రక్తం ఉన్న గోళ్లతోటి ఆ కాకి కనిపించింది. వెంటనే అక్కడున్న దర్భను తీసి బ్రహ్మాస్త్రంలాగా చేసి దాన్ని కాకి మీదకు విసిరితే ఆ కాకి ఎన్ని చోట్లకి పారిపోవాలని చూసినా ఆ బ్రహ్మాస్త్రం కాకిని వెంట పడుతూనే ఉంది. ఆ చివరికి తన తండ్రి దేవేంద్రుడు కూడా ఏమీ రక్షించలేనన్నాడు. అలా అన్ని ముల్లోకాలు తిరిగినటువంటి ఆ కాకి మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి నేల మీద పడి శరణు కోరింది. అప్పుడు శరణాగత వస్తులైనటువంటి రాముడు క్షమించి, ఇప్పుడు నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టాలి, కానీ నేను ఇది ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోలేను, ఏం చేయమంటావు నువ్వే చెప్పు అని కాకిని అడిగితే తన కుడి కన్ను పోగొట్టమని చెప్పింది. అప్పుడు రాముడు ఆ దర్భని కాకి కుడి కన్ను మీద ప్రయోగించాడు. ఆ కాకి తన కుడి కన్ను పోగొట్టుకుని ప్రాణాలు రక్షించుకొని రాముడికి దశరథ మహారాజుకి నమస్కారాలు చేసి వెళ్ళిపోయింది. ఈ కథ అంతా కూడా రాముడికి బాగా గుర్తే ఉంది. కాబట్టి నువ్వు ఆయనకి నేను చెప్పానని చెప్పు అని చెప్పేసి చెప్తుంది. అంతటి బలపరాక్రమవంతుడైనటువంటి నా రాముడు నన్ను ఇంకా తీసుకెళ్లకుండా ఎందుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నా దురదృష్టం తప్ప వేరే ఏం కాదు అని చెప్పేసి అంటుంది. అని తన చీర కొంగులో ఉన్నటువంటి ఒక చూడామణిని తీసి ఆ హనుమంతుడికి ఇస్తుంది. దీనిని నా ఆనవాలుగా ఇవ్వు అని చెప్పి అంటుంది. హనుమంతుడు ఆ ఉంగరం పట్టుకుంటే ఆ ధగధగలాడేటువంటి ఆ మణిమయ ఉంగరము కాంతి ఆ హనుమంతుడి మీద పడి హనుమంతుడు వెలిగిపోతూ ఉన్నట్ట. హనుమంతుడు మరి లక్ష్మణుడికి సుగ్రీవాదులకి ఏం చెప్పమంటావమ్మా అని చెప్తే అప్పుడు సీతామాత ఇలా అంటుంది, రాముడికి నా నమస్కారాలు చెప్పు, మహా తేజోవంతుడు బలపరాక్రమవంతుడు అయినటువంటి ఆ లక్ష్మణుడికి నా ఆశీస్సులని చెప్పు. అతడి వల్లే రాముడు తండ్రి వియోగాన్ని తట్టుకోగలుగుతున్నాడు. తన అన్నగారికి తోడు నీడగా ఉన్న ఆ లక్ష్మణుడి వల్లే రాముడు ఇంకా జీవించి ఉన్నాడు.
ఆ రాముడు అంతటి బలపరాక్రమవంతుడు అయినటువంటి తన తమ్ముడికి నన్ను తీసుకురమ్మని ఇంకా ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ బాధపడుతుంది. బాధపడి లక్ష్మణుడికి దీవెనలు చెప్తుంది. సుగ్రీవుడిని అతడి మంత్రులని క్షేమం అడిగానని చెప్పు అని చెప్పేసి చెప్తుంది. అంతేకాదు, ఓ రామా, నేను ఇంకా 1 మాసం మాత్రమే జీవించి ఉంటాను. ఈ రావణుడి చెరలో నేను అష్టకష్టాలు, అవమానాలు భరిస్తున్నాను. దేవేంద్రుడి ఐశ్వర్యాన్ని పాతాళం నుంచి రక్షించినట్టు ఈ రాక్షసుడి చెర నుంచి నన్ను రక్షించు అని చెప్పేసి సీతామాత చెప్తుంది. సీతామాత చెప్పిన ఒక వృత్తాంతాన్ని, అలాగే ఆవిడ ఇచ్చినటువంటి ఉంగరాన్ని తీసుకున్నటువంటి హనుమంతుడు సంతోషిస్తాడు. అమ్మయ్య, ఈవిడని ప్రాణత్యాగం చేయటం నుంచి నేను ఆపగలిగాను. రాముడి కోసం నిరీక్షిస్తూ ఈవిడ బ్రతకగలదు అని సంతోషిస్తాడు. తన వచ్చిన పని అయిపోయిందని సంతోషిస్తూ మనసుతో రాముడి వద్దకు వెళ్ళిపోతాడు. ఇతడి శరీరం మాత్రం లంకలో ఉంది, కానీ మనసు మాత్రం రాముడి మీదకి వెళ్ళిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తాడు. ఏం జరిగిందో వచ్చే సర్గలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.